హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. లాంగ్ వీకెండ్కి మా చెల్లెలు బెంగళూరులో ఉంటుంది కాబట్టి తన దగ్గరికి వెళ్ళానండి. చెల్లెలు ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేశాను. అసలు వాళ్ళు ఎన్ని వెరైటీస్ చేసి పెట్టారోనండి. వంజాకి మోహన్కి చాలా థ్యాంక్ యూ. ఏలూరు వచ్చేసానండి. ఏలూరులో బాగా వర్షం పడుతోంది. ఇంకా పాలు కూరగాయలు లేవని ఒకసారి రోడ్డు మీదకి వచ్చి వచ్చేటప్పుడు ఫిష్ కూడా తెచ్చుకున్నాను అనమాట. మీకు తెలుసు కదా, మాకు ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టమని ఒక కేజీన్నర రాగండి చేప తీసుకుని కర్రీ వండేసానండి. చేపల కూర చాలా ఈజీయే కదా. నేను ఒకటే రెసిపీ ఫాలో అవుతాను కాబట్టి అదే చేపల కర్రీ. ఏం లేదండి, ఆయిల్లో ఉల్లిపాయలు వేయించేయటం, ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు జీలకర్ర మెయిన్గా వేసుకుంటే చేపల పులుసు చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం నేను ఆవకాయ నూనె కూడా పోస్తానండి, ఆవకాయ పచ్చడి నూనె. చేపల కూర రెడీ అయిపోయినదండి. మా చెల్లెలు నాకు కొన్ని స్వీట్స్ స్నాక్స్ కొన్ని ఇచ్చినది, అవి ఏంటో మీరు కూడా చూసేద్దరు. కానీ కర్రీ అయితే ఇలా ఉడికిపోయింది. మాకు ఏలూరులో వర్షం పడుతుందండి. మీ ఏరియాలో వర్షం పడుతుందా కామెంట్ చేయండి. వచ్చేటప్పటికి ఇలా వర్షంగానే ఉన్నది. ఈరోజంతా వర్షం, రేపు కూడా చూపిస్తున్నది. కూర కూడా రెడీ అయిపోయినది. ఇగోండి స్వీట్స్. నేను స్వీట్స్ అంత తిననండి, మా వారి కోసం స్వీట్స్. నాకు అన్నీ ఎక్కువ హాట్ ఎక్కువ ఇచ్చినది. మోహన్ వెళ్ళి తీసుకొచ్చారు. ఇవి రకరకాల వెరైటీస్ ఆఫ్ హాట్ అండి, చాలా బాగుంటాయండి. బెంగళూరులో ఈ షాప్లో మటుకి ఈ కుకీస్ చాలా బాగుంటాయండి. లాస్ట్ టైం కూడా మా చెల్లి కొని ఇచ్చింది, మీరు లాస్ట్ వీడియోస్లో కూడా చూడొచ్చు. కుకీస్ అన్నీ ఎక్కువ హాట్. మా వారికి స్వీట్స్ మోహన్ తీసుకొచ్చారు. థ్యాంక్స్ వంజా మోహన్ అండి. ఇగో ఈ స్వీట్ షాప్ అనమాట, అది బేక్స్ ఏదో ఉంది కదా. ఇలా నా వీకెండ్ గడిచినది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.